ఈరోజు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాని సందర్భంగా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం, దానికి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా తానే పార్టిసిపేట్ కావడం, వారికి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు పరిగి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గారికి, వేదిక మీదన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కోడంగల్ పరిగి తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో గౌరవ మన అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిని తీవ్రంగా ఖండించుకుంటూ తక్షణమే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం, దీనికి ఎక్కడ కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు నడి వీధుల్లో ఢిల్లీలో 10-20 రోజుల నుంచి దీక్షలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలిపితే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళడం, రక్తం వచ్చేంత వరకు కూడా చేయడము, దీనిని తీవ్రంగా నిరసించుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఎస్ఐఆర్ అని పెట్టి ఓటు చోరీ చేస్తూ ఉన్నారు. గత 3 సార్లు దేవుని పేరు పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తూ ఉన్నారు బీజేపీ అట్టించుకొని. ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తూ ఉన్నారు బీజేపీ. అంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకా మన పరిగి శాసనసభ్యులు ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడుకో. కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తను ఈడ్చుకెళ్లి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు